హాయ్ అండి. ఈరోజు మనం పెర్మిటేషన్ గ్రూప్స్లో థియరమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం క్యాలిస్ థియరం చెప్పుకున్నాం. క్యాలిస్ థియరంలో ఏదైనా సరే సెట్ ఆఫ్ పెర్మిటేషన్స్ అనేది ఖచ్చితంగా ఫార్మ్స్ ఏ గ్రూప్. ఆ గ్రూప్నే మనం ఏమంటారని చెప్పాం, పెర్మిటేషన్ గ్రూప్ అంటారని చెప్పాం. సపోజ్ ఏదైనా ఒక సెట్లో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ద నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ ఎంత ఉంటుందిరా అంటే ఓ ఆఫ్ ఎస్ అని చెప్పి దాంతో డినోట్ చేస్తాం. ఎంత వస్తుందని చెప్పాను, ఎన్ ఫ్యాక్టోరియల్ వస్తుందని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు దాకా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక పెర్మిటేషన్ అయితే ఈవెన్ అవుతుంది లేదా ఆడ్ అవుతుందని మీకు తెలుసు. ఈవెన్ పెర్మిటేషన్ లేదా ఆడ్ పెర్మిటేషన్. ఎప్పుడు కూడా ఇచ్చిన పెర్మిటేషన్స్లో సగం ఈవెన్ పెర్మిటేషన్స్ ఉంటాయి, సగం ఆడ్ పెర్మిటేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అటువంటి ఈవెన్ పెర్మిటేషన్స్ అన్నిటినీ ఒక సెట్ కింద రాస్తే దాన్ని ఏఎన్, ఏ సఫిక్స్ ఎంతో డినోట్ చేస్తారు. నార్మల్గా సెట్ ఆఫ్ పెర్మిటేషన్ దేంతో డినోట్ చేస్తారు, ఎస్ ఎంతో డినోట్ చేస్తారు. అది అలాగే పెర్మిటేషన్ గ్రూప్. ఓకే, ఇప్పుడు ఏఎన్ అనేది కూడా గ్రూప్ అవుతుందని ప్రూవ్ చేయమంటున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే ద సెట్ ఏఎన్ ఆఫ్ ఆల్ ఈవెన్ పెర్మిటేషన్స్ ఆఫ్ డిగ్రీ ఎన్ ఫార్మ్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డర్ ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2 విత్ రెస్పెక్ట్ టు పెర్మిటేషన్ మల్టిప్లికేషన్. అంటే విత్ రెస్పెక్ట్ టు పెర్మిటేషన్ మల్టిప్లికేషన్ అదేమో చూపించాలి, గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. సరే అయితే ఏదైనా సరే ప్రూఫ్ చూద్దాం. అమ్మ మనకు తెలిసిందల్లా ఏంటమ్మా, లెట్ ఏఎన్ బి ద సెట్ ఆఫ్ all even permutations. అక్కడ దాకా ఓకే, అది సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పెర్మిటేషన్. అంటే నేను ఎప్పుడైనా సరే నేను ఇప్పుడు క్లైమ్ ఏంటి, ఏ అనే దాన్ని ఫార్మ్స్ ఏ గ్రూప్ అని చూపించాలి. ఓకే, ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే ఎన్ని లాస్ అవ్వాలి, ఎక్కడైనా సరే గ్రూప్ అవ్వాలంటే 4 లాస్ అవ్వాలి. క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్. సో ఫస్ట్ క్లోజర్లాగా వద్దాం. క్లోజర్లో ఏం చెప్తున్నానా, 2 ఎలిమెంట్స్ తీసుకోమని చెప్పాను. లెట్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఏఎన్. నేను ఎప్పుడైతే ఏఎన్లో తీసుకున్నానో ఆ రెండు కూడా ఏమైపోతాయి, ఇవన్నీ సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పెర్మిటేషన్స్ కదా, ఖచ్చితంగా ఏఎన్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే అది ఈవెన్ అవ్వాలి. అంటే అర్థం ఏంటమ్మా, దట్ మీన్స్ ఎఫ్ కామా జిఆర్ ఈవెన్ పెర్మిటేషన్స్. ఎప్పుడైతే ఈవెన్ పెర్మిటేషన్స్ అయ్యో నన్ను మీకు ముందు ఇప్పటి నుంచో తెలుసు, ఈవెన్ నెంబర్ మనం ఎప్పుడైనా సరే ఈవెన్ అంటే ఈవెన్ చేసాం అనుకోండి, గ్యారెంటీ వస్తుందంటే ఈవెన్ వస్తుంది. ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ నెంబరు, పెర్మిటేషన్ రెండు ఒకటి కాదురా, బాగా గుర్తుపెట్టుకో. ఈవెన్ నెంబర్ వేరు, ఈవెన్ పెర్మిటేషన్ వేరు. అంటే సౌండింగ్ ఎలా ఉండాలంటే ఈవెన్ అంటే ప్లస్ కింద, ఆడ్ అంటే మైనస్ కింద తీసుకోండి. ప్లస్ ఇంటూ ప్లస్ చేసినప్పుడు ప్లస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ చేసినప్పుడు కూడా ప్లస్ వస్తుంది. బట్ ప్లస్ ఇంటూ మైనస్ చేసినా, మైనస్ ఇంటూ ప్లస్ చేసినా సరే నీకు ఏమొస్తుంది, అక్కడ మైనస్ వస్తుంది. అది చూసుకోవాలి తప్ప ఈవెన్ నెంబరు, ఆడ్ నెంబరు, ఈవెన్ ఇంటూ ఆడ్ చేసినా, ఈవెన్ ఇంటూ ఈవెన్ చేసినా ఎప్పుడు కూడా నీకు ఏమొచ్చేస్తుంది, ఆ థాట్ వెళ్ళకూడదు. ఓకే, ఈవెన్ అంటే ఇక్కడ ప్లస్ అని, ఆడ్ అంటే మైనస్ కింద చూసుకోండి. సో ఇప్పుడు ఇది ఈవెనే, ఇది ఈవెనే. సో ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ కూడా ఏమవుతుంది, ఖచ్చితంగా ఈవెన్ అవుతుంది. అంటే దేర్ఫోర్ ఎఫ్జీ ఈజ్ ఆల్సో ఎఫ్జీ అండ్ జిఎఫ్ ఇస్ ఆల్సో ఈవెన్ పెర్మిటేషన్స్. మనకి విత్ రెస్పెక్ట్ టు పెర్మిటేషన్ మల్టిప్లికేషన్ అన్నారు. పెర్మిటేషన్ మల్టిప్లికేషన్ అంటే కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్. ఎందుకంటే ఆ రెండు ఏంటన్నా బైజెక్టివ్స్ కదా, అంటే ఫంక్షన్స్ మీద డైరెక్ట్గా ఎప్పుడు కూడా ప్రొడక్ట్ ఉండదు. దాన్ని ఏమని చెప్తాం మనం, కాంపోజిషన్ అంటాం. అంటే దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, జిఎఫ్ ఇస్ ఆల్సో బిలాంగ్స్ టు ఏఎన్. ఇప్పుడు ఇది ఈవెన్ అయింది, ఇది ఈవెన్ అయింది. ఈవెన్ అయిందంటే ఖచ్చితంగా ఎందులో ఉండాలి, ఏఎన్లో ఉండాలి. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు నాన్న, ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఏఎన్ అని తీసుకున్నావు, నీకేమొచ్చింది, జిఎఫ్ బిలాంగ్స్ టు ఏఎన్ వచ్చింది. సార్ జిఎఫ్ ఎందుకు తీసుకుంటున్నారంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ సర్కిల్ జీ అంటే జిఎఫ్. మనం జీ సర్కిల్ ఎఫ్ కట్టాం, గుర్తుందా, మనం ఎఫ్ సర్కిల్ జీ కట్టినామంటే అది జిఎఫ్ అని అర్థం, జీ సర్కిల్ ఎఫ్ కట్టామంటే అది ఎఫ్జీ అని అర్థం. ఇప్పుడు నేను రెండాట్లో ఏదో ప్రోడక్ట్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఒక ప్రోడక్ట్ బిలాంగ్స్ టు ఏఎన్ అని చెప్పాను. సో ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఎలా హోల్డ్ అయినట్టు, క్లోజర్ లా హోల్డ్స్ ఇన్ ఏఎన్. నన్ను క్లోజర్లో అయిపోయిన తర్వాత ఏ ప్రాపర్టీకి వెళ్తారు మీరు, అసోసియేటివ్ ప్రాపర్టీకి వెళ్తారు. ఓకే, అసోసియేటివ్. నేను అసోసియేటివ్ ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు, అసోసియేటివ్ అంటే మనకి ముందే చెప్పుకున్నాం, ఏదైనా ఒక 3 ఫంక్షన్స్ బైజెక్టివ్ అయితే, అంటే 3 ఫంక్షన్స్ అనేవి 1 ప్లస్ ఆన్ 2 అయింది అనుకోండి, ఆటోమేటిక్గా వాటి మధ్య ఏముంటుందని చెప్పుకున్నాం, అసోసియేటివ్ ప్రాపర్టీ ఇన్హోల్డ్ ఉంటుందని చెప్పాం. ఇక్కడ ఎఫ్ జీ హెచ్ అనే 3 ఫంక్షన్స్ తీసుకుందాం. ఎఫ్ లెట్ ఎఫ్ జీ హెచ్ బిలాంగ్స్ టు ఏఎన్. నన్ను ఏఎన్లో ఉన్నాయంటే ఈ మూడు ఏంటి, ఈవెన్ పెర్మిటేషన్. ఈవెన్ పెర్మిటేషన్స్ అన్ని అంటే ఏంటి, ముందు పెర్మిటేషన్. పెర్మిటేషన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఏ ఫంక్షన్ మస్ట్ బి 1 1 అండ్ ఆన్ 2, రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఇప్పుడు ఈ మూడు కూడా ఏంటి, బైజెక్టివ్ ఫంక్షన్స్. సిన్స్ ఎఫ్ కామా జీ కామా హెచ్ఆర్
బైజెక్టివ్ ఫంక్షన్స్. ఎప్పుడైతే నువ్వు బైజెక్టివ్ ఫంక్షన్స్ అని చెప్తున్నావో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఎఫ్ సర్కిల్ జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్జి సర్కిల్ హెచ్. సర్కిల్ వేయట్లేదు ఎందుకంటే పెర్ముటేషన్లో సర్కిల్ అని చూపించక్కలేదు కాబట్టి వేయట్లేదు, కానీ యాక్చువల్ అయితే వేయాలి. మరి ఈ ప్రాపర్టీని ఏమంటాం, అసోసియేటివ్ అంటాం. కాబట్టి దేర్ఫోర్ ఏం చెప్పొచ్చురా, అసోసియేటివ్ లా హోల్స్ ఇన్ ఏఎన్. సో క్లోజర్ లా అయిపోయింది, అసోసియేటివ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి, ఐడెంటిటీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటన్నా, ఐడెంటిటీ. లెట్ ఏదో ఒక ఫంక్షన్ తీసుకుంటాను, ఎఫ్ బిలాంగ్స్ టు ఏఎన్ అని, ఎఫ్ బిలాంగ్స్ టు ఏఎన్. అండ్ మీకు ముందే చెప్పా, ఈవెన్ పెర్ముటేషన్ చెప్పేప్పుడు ఎగ్జాంపుల్ కింద ఐడెంటిటీ పెర్ముటేషన్ తీసుకుంటారని. అంటే ఐడెంటిటీ పెర్ముటేషన్ కూడా ఎందులో ఉంటుంది, ఈవెన్ పెర్ముటేషన్ అవుతుంది కాబట్టి ఏఎన్లో ఉంటుంది. అండ్ నీకు తెలిసి ఐ బిలాంగ్స్ టు ఏఎన్. వీ హ్యావ్ ఏం చెప్పొచ్చమ్మా, ఎఫ్ సర్కిల్ ఐ చేసినా లేదా ఐ సర్కిల్ ఎఫ్ చేసినా సరే ఎవరు వస్తారు, ఎఫ్ఏ వస్తుంది. ఇప్పుడేమో ఒక ఫంక్షన్కి ఇలాంటి ఐడెంటిటీ ఎగ్జిస్ట్ అవుతుంది, మల్టిప్లై చేస్తే నీకు ఎవరు వస్తున్నారు, ఎఫ్ఏ వస్తున్నారు. అంటే ఎలా హోల్డ్ అయినట్టు, ఐడెంటిటీలో హోల్డ్ అయింది. దట్టు ఐడెంటిటీ ఎందులో ఉంది, మన సెట్లో ఉంది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఫర్ ఎఫ్ బిలాంగ్స్ టు ఏఎన్ దేర్ ఎగ్జిస్ట్ ఐ బిలాంగ్స్ టు ఏఎన్ సచ్ దట్ ఎలామా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు ఐఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఏం చెప్పొచ్చు, ఐ ఈజ్ ద ఐడెంటిటీ ఇన్ ఏఎన్. ఐడెంటిటీ ఇన్ ఏఎన్ అంటే ఇప్పుడు ఐడెంటిటీ దొరికిస్తుంది, ఐడెంటిటీ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఎలా హోల్డ్ చేసిందని చెప్పొచ్చు, ఐడెంటిటీలో హోల్డ్స్ ఇన్ ఏఎన్. అంటే దేర్ఫోర్ ఐడెంటిటీ లా హోల్డ్స్ ఇన్ ఏఎన్. సో 3 కండిషన్స్ అయిపోయాయి. ఇంకా ఫోర్త్ వన్ ఏంటన్నా, ఇన్వర్స్లా. నన్ను ఇన్వర్స్లా అవ్వాలంటే నువ్వు దేంతో అయితే మల్టిప్లై చేస్తే ఐ వస్తుందో, ఒక దాంతో మల్టిప్లై చేస్తే రిజల్టెంట్ ఏం రావాలి, ఐ రావాలి. వీ నో దట్ ఎఫ్ అనేదాన్ని ఎఫ్ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తే ఖచ్చితంగా ఐ వస్తుంది. బట్ ఎఫ్ ఇన్వర్స్ ఏమై ఉండాలి, ఏఎన్లో ఉండాలి. ఏఎన్లో ఉండాలంటే అది ఈవెన్ పెర్ముటేషన్ అవ్వాలి. సిన్స్ లెట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఏఎన్. నన్ను ఎందులో ఉందంటే ఎఫ్ ఈజ్ ఈవెన్ పెర్ముటేషన్. ఈవెన్ పెర్ముటేషన్ ఎప్పుడైతే ఈవెన్ పెర్ముటేషన్ ఉందో ఆటోమేటిక్గా ఎఫ్ ఇన్వర్స్ ఇస్ ఆల్సో ఈవెన్ పెర్ముటేషన్. అంటే ఏదైనా ఒక పెర్ముటేషన్ దాని యొక్క ఇన్వర్స్ కూడా ఏమవుతుందంట, ఇన్వర్స్ పెర్ముటేషన్ అవుతుంది. అంటే ఆటోమేటిక్ ఇది ఎందులో ఉంటుంది అన్న, ఎఫ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏఎన్. అండ్ నీకు తెలిసిందేంటి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కట్టినా, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ కట్టినా సరే ఎవరు వస్తారు, ఐ వస్తారు. నన్ను ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, ఇది ఆల్రెడీ మన సెట్లో ఉంది, ఆటోమేటిక్గా ఏలా హోల్డ్ అయినట్టు, ఇన్వర్స్లా హోల్డ్ అయినట్టు. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చమ్మా, ఇన్వర్స్లా హోల్డ్స్ ఇన్ ఏఎన్. అంటే ఎప్పుడైనా సరే ఒక సెట్ ఇచ్చి అది గ్రూప్ అవుతుందంటే మనం 4 కండిషన్ సాటిస్ఫై అవుతుందో చూడాలి. అది క్లోజర్ అవ్వచ్చు, అసోసియేటివ్ అవ్వచ్చు, ఐడెంటిటీ అవ్వచ్చు, ఇన్వర్స్ అవ్వచ్చు. బట్ నువ్వు అబ్జర్వ్ చేయి, క్లోజర్ అంటే అర్థం ఏంటంటే 2 ఎలిమెంట్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రొడక్ట్ ఉండడం. బట్ ఇక్కడ ప్రొడక్ట్ అంటే ఏంటి, కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్. అది ఎఫ్ సర్కిల్ జీ అవ్వచ్చు లేదా జీ సర్కిల్ ఎఫ్ అవ్వచ్చు, ఉందని ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ అసోసియేటివ్ అంటే ఏంటి, వాటి మల్టిప్లికేషన్ అనేది ఖచ్చితంగా అసోసియేటివ్ ప్రాపర్టీని అప్లై చేయాలి. అంటే ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్ అనేది ఎఫ్ సర్కిల్ జీ సర్కిల్ హెచ్కి ఈక్వల్ అవ్వాలి, ఎందుకంటే బైజెక్టివ్ ఫంక్షన్స్ కాబట్టి ఆటోమేటిక్గా అయ్యాయి. థర్డ్ వన్ ఐడెంటిటీ. ఐడెంటిటీలా అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక ఎఫ్ అనే ఫంక్షన్ని సమ్ ఫంక్షన్తో మల్టిప్లై చేసినప్పుడు మళ్ళీ అగైన్ ఎఫ్ రావాలి. దేంతో అయితే మల్టిప్లై చేస్తారో దాన్ని ఐడెంటిటీ అంటారు. అక్కడతో సరిపోదు, ఆ ఐడెంటిటీ ఖచ్చితంగా బిలాంగ్స్ టు ది సెట్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఐ అనేది ఐడెంటిటీ ఫంక్షన్ అందరికీ తెలిసిందే, బట్ ఐ అనేది ఏఎన్లో ఉంటుందా లేదని ప్రశ్న. ఉంటుంది, ఎందుకు, ఐ అనేది ఒక ఈవెన్ పెర్ముటేషన్ కాబట్టి. సో ఫోర్త్ వన్ ఇన్వర్స్ ఫంక్షన్. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు చేస్తే ఐ వస్తుంది, ఓకే. బట్ ఎఫ్ ఇన్వర్స్ ఎందులో ఉండాలి, ఇప్పుడు ఏఎన్లో ఉండాలి, అంటే అది ఒక ఈవెన్ అవ్వాలి. అందుకే ఎఫ్ అనేది ఈవెన్ పెర్ముటేషన్ ఏందనుకోండి, ఆటోమేటిక్గా దానికి ఇన్వర్స్ కూడా ఏమవుతాను, ఈవెన్ పెర్ముటేషన్ అవుతాను. సో 4 కండిషన్స్ అయ్యాయి కాబట్టి ఏం చెప్పచ్చు, therefore an is forms a group. అయిపోయింది. మరి సార్ ఇక్కడ ఫార్మ్స్ ఏ ఆర్డర్ ఎంత అన్నాడు, 1/2 n ఫ్యాక్టోరియల్ అన్నాడు. ముందే చెప్పాను నేను, జనరల్గా ఆర్డర్ ఆఫ్ జీ వాల్యూ ఎంతమ్మా, సిన్స్ ఆర్డర్ ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు n ఫ్యాక్టోరియల్. మనందరూ సగం సగం ఆర్డర్ ఉంటాయని చెప్పుకున్నప్పుడు మరి ఆర్డర్ ఆఫ్ ఏఎన్ ఎంత అవుద్ది,
ఆర్డర్ ఆఫ్ జీ బై 2 అవ్వాలి, అంటే n ఫ్యాక్టోరియల్ బై 2. ఇది క్వశ్చన్. ఓకేనా? ఎప్పుడైనా సరే మనకి ఏదైనా మ్యాటర్ ఇచ్చి అని ఈ థియరం ఇచ్చి ఇలా ప్రూవ్ చేయమంటే మీరు ఇలా చేయాలి. ఓకే, సో అర్థమైంది అనుకుంటున్నాను. జాగ్రత్తగా నోట్ చేయండి. ఇంకో థియరం చెప్పవచ్చు. సో ఇప్పటివరకు మనం ఏం డిస్కస్ చేసాం? ఈవెన్ పెర్మిటేషన్స్ అనే సెట్ ఆఫ్ ఈవెన్ పెర్మిటేషన్ తీసుకున్నప్పుడు అది గ్రూప్ని ఫామ్ చేస్తుంది. దాన్ని దేంతో డినోట్ చేస్తారంటే ఏఎన్తో డినోట్ చేస్తారు. అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్రా అంటే n ఫ్యాక్టోరియల్ బై 2. ఇక్కడ దాకా అయింది. ఇప్పుడు అదే సెట్ ఆఫ్ ఈవెన్ పెర్మిటేషన్స్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ పెర్మిటేషన్ గ్రూప్ Sn అంట. జనరల్గా ముందే చెప్పాను కదండి, ఒక ఎస్ఎన్ సెట్లో n ఎలిమెంట్స్ ఉన్నప్పుడు n ఫ్యాక్టోరియల్ పెర్మిటేషన్ సెట్ అవుతాయమ్మా. దాని అంతటిని ఒక సెట్ కింద రాసుకుంటే దాన్ని ఎస్ఎన్తో డినోట్ చేస్తారు. ఎస్ఎన్ అనేది కూడా పెర్మిటేషన్ గ్రూప్ అవుతుందని మనం ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నాం. సో ఇక్కడ దాకా అయిపోయింది. మరి ఈ ఎస్ఎన్లోనే కదా ఈవెన్ పెర్మిటేషన్స్, ఆడ్ పెర్మిటేషన్స్ ఉంటాయి. మరి ఏఎన్ అనేది ఏమవుద్ది? ఈవెన్ పెర్మిటేషన్స్. మరి ఈ ఈవెన్ పెర్మిటేషన్స్ అంటే ఇప్పుడు ఎస్ఎన్లో ఉండాలి, ఎస్ఎన్లో ఉండాలి కదా. అందువల్ల ఏఎన్ అనేది ఎస్ఎన్కి ఏమవుద్ది? సబ్సెట్. మళ్ళీ ఇందాక మనం చెప్పుకున్న దాని ప్రకారం ఏఎన్ అనేది ఏంటమ్మా? ఒక గ్రూప్. దానికి సబ్సెట్ ఇప్పుడు గ్రూప్ అయింది కాబట్టి డైరెక్ట్గా దీనికి ఏం చెప్పచ్చు? సబ్ గ్రూప్ అని చెప్పచ్చు. దాంతోపాటు ఎడిషనల్గా ఏమవుతుందంట? ఇది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందంట. ఏమవుతుందంటమ్మా? నార్మల్. అంటే ఇప్పుడు నేను ఏఎన్ ఏమని ప్రూవ్ చేయాలి? నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఎస్ఎన్ అని ప్రూవ్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సొల్యూషన్ ఆర్ ప్రూఫ్ ఏదైతే ఉంది మా లెట్ ఎస్ఎన్ బి ద permutation group of n symbols n symbol అంటే n సింబల్స్ ఉన్నదానికి ఇది ఒక పెర్ముటేషన్ గ్రూప్. అండ్ ఏం చెప్దాం? ఏ అండ్ బి ద సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ పెర్ముటేషన్స్. అమ్మ ఈవెన్ పెర్మిటేషన్స్ అని చెప్పుకున్నాం కాబట్టి సిన్స్ నీకు తెలిసిన దానిలో ఏంటి? ఏఎన్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎస్ఎన్ అండ్ ఏఎన్ ఈజ్ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు పెర్మిటేషన్ మల్టిప్లికేషన్. పెర్మిటేషన్ మల్టిప్లికేషన్ అంటే ఇప్పుడు మనం ఏం రాసుకున్నాం? ఈ జిఎస్ఎన్ అనేదేమో సిమెట్రిక్ గ్రూప్, ఐ మీన్ పెర్మిటేషన్ గ్రూప్ లేదా దాన్ని సిమెట్రిక్ గ్రూప్ అని కూడా పిలుస్తారు. ఓకే, ఆఫ్ ఎన్ సింబల్స్. ఏఎన్ అనేదేమో సెట్ ఆఫ్ ఈవెన్ పెర్మిటేషన్స్. ఏఎన్ అనేది సబ్సెట్ ఆఫ్ ఎస్ఎన్ అయింది. ఏఎన్ ఈజ్ ఆల్సో గ్రూప్. ఇది గ్రూప్ అయి దీని సబ్సెట్ అయింది కాబట్టి దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు? ఏఎన్ ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ ఎస్ఎన్. సో ఇక్కడ దాకా అయిందమ్మా. సబ్ గ్రూప్ అని చూపించాను. నేను ఎడిషనల్గా ఏం చూపించాలి? నార్మల్ సబ్ గ్రూప్ అని చూపించాలి. ఒక సెట్ నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలంటే ముందు సబ్ గ్రూప్ అవ్వాలి. అయిపోయింది. సబ్ గ్రూప్ అయింది. నార్మల్ సబ్ గ్రూప్ అవ్వాలనుకోండి, ఎక్స్ అనేదేమో జీలో తీసుకుని హెచ్ అనేదేమో హెచ్లో తీసుకుని ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏమవ్వాలి? హెచ్లో ఉండాలి. అదే అక్కడ హెచ్ అండ్ జీలో కాన్సెప్ట్. మరి ఇక్కడ ఉన్నది ఏఎన్ ఎస్ఎన్లో. అక్కడ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇక్కడ ఏముంటాయి? పెర్మిటేషన్స్ ఉంటాయి. సో నేను లెట్ తీసుకున్నాను. లెట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఎస్ఎన్ అండ్ జీ బిలాంగ్స్ టు ఏఎన్. ఇప్పుడు ఏం చూపించాలి? ఎఫ్ జీ ఎఫ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏఎన్ అని చూపించాను అనుకోండి, ఎన్ఎఫ్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. జీ అనేది ఏఎన్లో తీసుకున్నాను కాబట్టి ఏమవుతుందన్నా? జీ ఈజ్ ఈవెన్ పెర్మిటేషన్, అది ఫిక్స్. ఈవెన్ పెర్మిటేషన్. అండ్ మరి ఎఫ్ అనేది ఎందులో తీసుకున్నాను? నేను ఏఎన్లో తీసుకున్నాను, ఎస్ఎన్లో తీసుకున్నాను. ఎస్ఎన్ సిమెట్రిక్, ఐ మీన్ పెర్మిటేషన్ గ్రూప్. అందులో ఈవెన్ పెర్మిటేషన్స్ ఉంటాయి, ఆడ్ పెర్మిటేషన్స్ ఉంటాయి. అందువల్ల మనం ఏం చెప్తాం? ఎఫ్ మేబీ ఈవెన్ ఆర్ ఆడ్. ఈవెన్ అని అవ్వచ్చు లేదా ఆడ్ అని అవ్వచ్చు. రెండు ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇఫ్ ఎఫ్ ఈజ్ ఈవెన్, రెండు కేసులు తీసుకుందాం. ఎఫ్ అనేది ఈవెన్ అని తీసుకున్నాను అనుకోండి, దట్ మీన్స్ ఎఫ్ ఇన్వర్స్ కూడా ఏమవుతుందన్నా? ఇజ్ ఆల్సో ఈవెన్, ఇజ్ ఆల్సో ఈవెన్. నన్ను ఇప్పుడు ఇది ఈవెను, ఇది కూడా ఈవెన్ అయింది. దేర్ఫోర్ నన్ను ఎఫ్ ఇంటూ జీ, ఎఫ్ ఈవెను జీ ఈవెను, ప్రొడక్ట్ ఆఫ్ ఈవెన్ పెర్మిటేషన్స్ కూడా ఏమవుద్ది? ఈవెన్ పెర్మిటేషన్ అవుద్ది. ఈజ్ ఈవెన్. దట్ మీన్స్ ఎఫ్ జీ ఇంటూ ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ చేశాను అనుకోండి, ఈజ్ ఆల్సో ఈవెన్. నన్ను ఏదైనా ఒక ఈవెన్ పెర్మిటేషన్ ఖచ్చితంగా ఎందులో ఉండాలి? ఏఎన్ అని సెట్ ఆఫ్ ఆల్ బై ఈవెన్ పెర్మిటేషన్ అనుకున్నాను కదా, ఏఎన్లో ఉండాలి. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు? ఎఫ్ జీ ఎఫ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏఎన్. అంటే నేను ఎఫ్ అనేదాన్ని ఈవెన్ అని తీసుకున్నప్పుడు కూడా ఎఫ్జీ ఎఫ్ ఇన్వర్స్ ఎందులో వచ్చింది? ఏఎన్లో వచ్చింది. సపోజ్
ఏం చేస్తానంటే ఎఫ్ ఈజ్ ఆడ్ అని తీసుకుంటాను. ఎఫ్ అనేది ఆడ్ అయిందనుకోండి, ఎఫ్ ఇన్వర్స్ ఆల్సో ఏమవుద్ది, ఆడ్ అవుతుంది. ఏదైనా సరే ఆడ్ యొక్క ఒక ఈవెన్ పర్మిటేషన్ యొక్క ఇన్వర్స్ ఈవెన్, ఆడ్ పర్మిటేషన్ యొక్క ఇన్వర్స్ కూడా ఆడ్ అని చెప్పాను. అంటే ఏదైనా సరే పర్మిటేషన్ తీసుకుంటే ఈవెన్ అయినప్పుడు, ఈవెన్ అయితే ఇన్వర్స్ తీసుకున్నప్పుడు ఆడ్ ఈవెన్ అవుతుంది. సారీ, ఒక ఈవెన్ పర్మిటేషన్ యొక్క ఇన్వర్స్ ఈవెన్ అవుద్ది, ఒక ఆడ్ పర్మిటేషన్ యొక్క ఇన్వర్స్ ఆడ్ అవుతుంది. సో చేంజెస్ ఏం ఉండవని చెప్పాను. మరి ఇక్కడ ఎఫ్ అనేది నేను ఏమని తీసుకున్నాను, ఆడ్ అని తీసుకున్నాను. ఆటోమేటిక్గా ఎఫ్ ఇన్వర్స్ కూడా ఏమవుద్ది, ఆడ్ అవుద్ది. ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నాను. దేర్ఫోర్ ఎఫ్జీ, ఎఫ్ అనేదేమో ఆడ్, జీ అనేదేమో ఈవెన్. ఎఫ్జీ ఏమవుద్ది నాన్న, ఎఫ్జీ ఈజ్ ఆడ్ పెర్మిటేషన్. ముందే చెప్పానుగా, ఆడ్ని మైనస్ అనుకోమా, ఈవెన్ని ప్లస్ అనుకో, మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే ఏమొస్తుంది, ఆడ్ వస్తుంది. ఆడ్ పెర్మిటేషన్. దట్ ఎంప్లాయిస్ నన్ను ఇప్పుడు ఎఫ్జీ అనేదేమో ఆడ్, ఎఫ్ ఇన్వర్స్ ఏమో ఆడ్. మరి ఇప్పుడు ఆడ్ ఇంటూ ఆడ్ చేశారంటే ఎవరు వస్తారు, ఈవెనే కదా వస్తుంది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఎఫ్జీ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో ఈవెన్ పెర్మిటేషన్. ఇది ఈవెన్ వచ్చింది. దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఎఫ్జీ ఎఫ్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు ఏఎన్. నా మాట చెప్పండి, నేను ఎఫ్ ఈవెన్ తీసుకున్నా ఎఫ్జీ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఏఎన్లోనే ఉంది, ఎఫ్ ఆడ్ తీసుకున్నా ఎఫ్జీ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఏఎన్లో ఉంది. అంటే దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఎఫ్ బిలాంగ్స్ టు జీ తీసుకుని ఎస్ఎన్ తీసుకుని జీ బిలాంగ్స్ టు ఏఎన్ తీసుకున్నాను అనుకోండి, నాకు ఏమొస్తున్నా ఎఫ్ జీ ఎఫ్ ఇన్వర్స్ మస్ట్ బి బిలాంగ్స్ టు ఏఎన్. మరి ఎక్స్ బిలాంగ్స్ టు జీ, హెచ్ బిలాంగ్స్ టు హెచ్ అయితే ఎక్స్ హెచ్ ఎక్స్ ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అయింది. అదే ప్రాపర్టీ నాన్న, నెసరీ అండ్ సఫిషియెంట్ కండిషన్ ఫర్ నార్మల్ సబ్ గ్రూపే కదా. అందువల్ల దేర్ఫోర్ ఏం చెప్పొచ్చు, ఏఎన్ ఈజ్ నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ ఎస్ఎన్. ఎప్పుడైనా సరే ఇదే క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఇలా 10 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇది ఒకటి కంప్లీట్ చేస్తే సరిపోదు. పైన ఇందాక ముందు చెప్పిన థీరము ప్లస్ ఈ థీరము రెండు యాడ్ చేసి రాయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏమైనా రాసేసుకున్నామా, గ్రూప్ అని రాసేసుకున్నాను. గ్రూప్ అని రాసేసుకోకూడదు కదా, గ్రూప్ అని ప్రూవ్ చేయాలి. ఇంతకుముందు థీరంలో గ్రూప్ ప్రూవ్ చేశాను. ఇదే కానీ క్వశ్చన్ ఇస్తే మీరు ఏం చేయాలంటే ఆ థీరము ప్లస్ ఈ థీరం యాడ్ చేసి కంప్లీట్ చేసి రావాలి. ఓన్లీ అదొక గ్రూప్ చూపించండి అంటే మాత్రం అదొక థీరం రాస్తే సరిపోతుంది. ఓకే, అలాగే సార్ మరి ఈవెన్ పెర్మిటేషన్ గ్రూప్ ఫామ్ చేసినప్పుడు మరి ఆడ్ పెర్మిటేషన్ గ్రూప్ ఫామ్ చేస్తుందా లేదని అడిగాం అనుకోండి, ఆడ్ పెర్మిటేషన్స్ అనేవి గ్రూప్ని ఫామ్ చేయవు. ఎందుకు సార్ అంటే, సపోజ్ మన ఆడ్ పెర్మిటేషన్లో క్లోజర్లా చూసాం అనుకోండి, క్లోజర్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. 2 ఎలిమెంట్స్ ఏంటి, ఒక ఆడ్ పెర్మిటేషన్ ఇంకో ఆడ్ పెర్మిటేషన్. రెండింటిని ప్రొడక్ట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది, ఆడ్ ఇంటూ ఆడ్ ఈవెన్ అని చెప్పుకున్నామా. అంటే ఇప్పుడు ఏమొచ్చింది నాన్న, ఈవెన్ పెర్మిటేషన్ వచ్చింది. మరి ఈవెన్ పెర్మిటేషన్ సెట్లో ఉంటుందా, ఉండదు. అంటే ఏ హోల్డ్ అవ్వలేదు, ఎఫ్ జీ తీసుకుంటే ఎఫ్జీఏ ఉండట్లేదు. అంటే ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు ఆ సెట్లో. అంటే ఎలా హోల్డ్ అవ్వదు, క్లోజర్లో హోల్డ్ అవ్వదు. దట్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటి, ఐ అనేది ఏంటి, ఈవెన్ పెర్మిటేషన్. మరి ఆడ్ పెర్మిటేషన్లో ఉంటుందా, ఉండదు. అందులో ఐడెంటిటీలో హోల్డ్ అవ్వదు, క్లోజర్ అవ్వదు, అసోసియేట్ అవ్వదు. ఇవి ఏ ప్రాపర్టీస్ హోల్డ్ అవ్వవు. కాబట్టి సెట్ ఆఫ్ ఆడ్ పెర్మిటేషన్స్ అనేది ఏం ఫామ్ చేయదన్నా, గ్రూప్ని ఫామ్ చేయదు. ఓకే, ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నార్మల్గా ఒక ఎస్ అనే సెట్లో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఎస్ఎన్ నెంబర్ ఆఫ్ పెర్మిటేషన్స్ వస్తాయి. ఎన్ని ఉంటాయంటే ఎన్ ఫ్యాక్టోరియల్. దీన్ని పెర్మిటేషన్ గ్రూప్ లేదా సిమ్మెట్రిక్ గ్రూప్ అంటారు. అందులో ఈవెన్ పెర్మిటేషన్స్ ఉంటాయి, ఆడ్ పెర్మిటేషన్స్ ఉంటాయి. ఈవెన్ పెర్మిటేషన్ని ఏఎన్తో డినోట్ చేస్తాం. దాన్ని ఆల్టర్నేటివ్ గ్రూప్ అని కూడా అంటాం. దాన్ని ఆల్టర్నేటివ్ గ్రూప్ అని అనుకుంటాం. అందులో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏంటంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2, ఎన్ ఫ్యాక్టోరియల్ బై 2. ఇది ఈ చాప్టర్లో మనం ఈరోజు డిస్కస్ చేసిన 2 థియరమ్స్. సో జాగ్రత్తగా నోట్ చేసుకోండి, బాగా అర్థం చేసుకోండి. హ్యావ్ ఏ గుడ్ డే.